లోపల అయితే 4 లోపల గుండం ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు వచ్చేసి ఎప్పుడైనా హనుమాన్ ఎండిపోకుండా ఉంటాయి ఉంటుంది, అన్నమాట. విగ్రహం ఉంటుంది, ఇది ఏమంటారు తర్వాత రాముని గుడి. శివలింగం ఉంటుంది, ఇప్పుడు తర్వాత జాతర వినాయకుడు అవుతుంది మేళ. ఉంటుంది. అక్కడ హోమం చేసుకున్న వాళ్ళు ఉంటే హోమం చేసుకుంటారు అనమాట. ఆ లోపల మాత్రం అది అందులో నీళ్ళు ఎప్పటికీ ఉంటాయి. అసలు ఎంత లోతు ఉంటుందో కూడా తెలియదు ఎవ్వరికి. అక్కడ పెళ్ళిళ్ళు అవుతాయి, ఏదైనా చిన్న ఏదైనా చేసుకోవచ్చు. ఎవరైనా పెళ్లి కానోళ్ళు వచ్చి ఆ నీళ్ళు మీద చల్లుకున్నా తొందరగా పెళ్ళి అవుతుంది. పిల్లలు కానోళ్ళు వచ్చి ఆ నీళ్ళు తీసుకొని పోయి స్నానం చేసుకున్న వాళ్ళకి పిల్లలు అవుతారంట. అక్కడ చెప్తున్నాడు ఒక పంతులు అయితే ఉన్నాడు అక్కడ, ఎప్పటి నుంచో ఉన్నాడు ఆ పూజారి కూడా అక్కడ. ఇప్పుడైతే హనుమాన్ చాలీస వేసి ఉన్నారు. బాయ్.